ఆరోగ్యానికి అడ్రస్ మారింది. అవుట్ ఫిట్ ధరిస్తున్నారా మరి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఏపీ కూటమి కేంద్ర మంత్రులపై మాజీ ఎంపీ వడ్డే శోభనాధీశ్వరరావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో 2 మంత్రులు ఉండి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవడంలో విఫలమవుతున్నారంటూ మండిపడ్డారు. స్టీల్ కంపెనీలో 3 బ్లాస్ట్ ఫర్నేస్లలో 2 ఉత్పత్తి నిలిపివేయడం సిగ్గుచేటన్నారు. ఉక్కు సహాయక మంత్రిగా ఏపీకి చెందిన బీజేపీ నేత శ్రీనివాస వర్మ ఉండి కూడా 2వ బ్లాస్ట్ ఫర్నేస్ మూతపట్టడం సిగ్గుచేటన్నారు వడ్డే శోభనాధీశ్వరరావు. ఈ తెలుగు వాళ్ళు చేసుకున్న పాపం ఏంటి అని చెప్పి అడగాలి మోడీని. బొట్టే చెయ్యేసి అడగాలి అని చెప్పి మనం అందరం కూడా డిమాండ్ చేయాలి. అంతేకాదు ఇవాళ ఆ స్టీల్ మంత్రిత్వ శాఖలో సహాయ మంత్రిగా ఉన్నవారెవరు? మన తెలుగువాడే శ్రీనివాస వర్మ గారు, బీజేపీ మంత్రి గారు. మరి ఆయన ఉండి కూడా ఈ 2వ బ్లాస్ట్ ఫర్నేస్ మూతబడింది అంటే సిగ్గుచేటు కాదా అని నేను అడుగుతా ఉన్నా. ప్రజలు అడిగే రోజులు వస్తున్నాయి. గాడిదలను కాస్తున్నారా మీరు? ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే అని అడిగే రోజులు వస్తాయి. దయచేసి తెలుగు ప్రజల్ని ఆషామాషిగా తేలిగ్గా తీమాకండి. ఈరోజు రామ్మోహన్ నాయుడు కేంద్రంలో మంత్రిగా ఉన్నాడు. నేను రామ్మోహన్ నాయుడుకి విజ్ఞప్తి చేస్తున్నా, తిరిగి మీ మీద బాధ్యత ఉంది రామ్మోహన్ నాయుడు గారు. మీ శాఖలో మీరు బ్రహ్మాండంగా విమానాలు నడపడం, విమానాశ్రయాలు కడటం కాదు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మళ్ళీ సరైన పందాలో నడిపించుకోగలిగితే అది మీకు క్రెడిట్ అవుతుందని చెప్పి చెప్తా ఉన్నా.